ఈ జీడీకి సంబంధించిన ఆన్సర్ కీని ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇది చాలామంది డౌట్ ఉంది. సో, చాలామంది ఇంకా చెక్ చేసుకోలేరు. ఫస్ట్ మన అఫీషియల్ ఎస్ఎస్‌సి వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోరు. ssc.gov.in ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్ ఇది క్లిక్ చేసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ హాల్ టికెట్లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్‌లో ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తులేదు అనుకుంటే, నాకు తెలియదు అనుకుంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫర్గెట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకొని ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కోడ్ మొబైల్ నెంబర్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మనం చేసుకుంటే మీ పాస్వర్డ్ మీకు చూసుకోవచ్చు. సో లాగిన్ అయితే కావాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయ్యాక మన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో లైవ్ అప్లికేషన్స్ ఉంటుంది, మై అప్లికేషన్స్ ఉంటుంది. సో మై అప్లికేషన్స్ అనేది క్లిక్ చేసుకోర్రి. సో మై అప్లికేషన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకి ఎస్ఎస్సి జీడీది కనిపిస్తుంది. 2026 ఎస్ఎస్సి జీడీ మనకు అప్లికేషన్ అయితే December 31కి 2025 అయిపోయింది. సో దీనికి సంబంధించింది ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టేటస్, ఆన్సర్కి ఛాలెంజ్, ప్రింటర్ ఉంటుంది. సో ఈ ప్రింట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఏదైతే పీడిఎఫ్ ఉందో మీరు అప్లై చేసింది, మీరు అప్లికేషన్ చేసుకున్న పీడిఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది. సో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీది ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. ఆన్సర్కి ఛాలెంజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఆన్సర్కి ఛాలెంజ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇట్లా కనిపిస్తుంది. ఆన్సర్కి అంటే ఇది టిక్ పెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఈ బాక్స్ టిక్ పెట్టి క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. సో ఇది చూసుకొని మనకి ఎస్ఎస్సి ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని ఉంది, ఓకేనా. సో ఇది అన్నట్టు మెయిన్గా మనకి ఎగ్జామ్ లెవెల్ ఎస్ఎస్సి జీడీ 2026. సో ఇక్కడ మనకి ఎల్లో కలర్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఎల్లో కలర్లో ఉంటే అది యాక్చువల్ కరెక్ట్ ఆప్షన్. మీరు పెట్టింది నార్మల్గా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సెలెక్టెడ్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ అనేది కరెక్ట్ ఆప్షన్ సెలెక్టెడ్. ఇక్కడ ఎల్లో కలర్ అనేది యాక్చువల్ కరెక్ట్ ఆప్షను. నాట్ ఆన్సర్డ్ అంటేనేమో ఈ యాష్ కలర్ లాగా ఉంది కదా, ఇది నాట్ ఆన్సర్డ్. రాంగ్ ఆప్షన్ సెలెక్టెడ్ అంటేనేమో ఇది అన్నట్టు రెడ్ కలర్లో. సో మీరేంది మనకి కరెక్ట్ ఆప్షన్ సెలెక్టెడ్ అంటే ఏంటిది గ్రీన్ కలర్. సో ఇది ఈ గ్రీన్ కలర్ ఉందా లేదా చూసుకోర్రి. సో గ్రీన్ కలర్ ఏంటిది కరెక్ట్. మీరు ఒకవేళ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది, సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రెడ్ ఉంటుంది. ఇక్కడ నాట్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తేనేమో యాష్ కలర్ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమో ఎల్లో కలర్ ఉంటుంది. కానీ మనకు గ్రీన్ కలర్ ఎందుకు? కరెక్ట్ ఆప్షన్ సెలెక్టెడ్ అంటే గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్లో ఉంటే కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టు. సో మనకు గ్రీన్ ఉన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి సెపరేట్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. మీది ఏది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, ఏది క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకోరు, ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ ఇది నాట్ ఆన్సర్డ్ అండి. అంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ పెట్టలేదు మొత్తానికి, ఆ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయలే. బట్ దాని యాక్చువల్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇది అన్నట్టు ఆప్షన్ బి, ఓకేనా. దీనికి నాకు మార్క్స్ ఏం రావు, ఎందుకంటే నేను ఇది క్వశ్చనే అటెంప్ట్ చేయలేదు. నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు నేను అది, ఓకేనా. సో బట్ యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఎల్లో ఇచ్చింది కదా సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంట, తెలుసుకోనికి పెట్టిర్రు అంతే. ఎల్లో ఉంది అంటే మనకేం మార్కులు రావు, ఎల్లో ఉంది అంటే అది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. బట్ ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ కూడా చేయలేదు, నాట్ ఆన్సర్డ్. సో ఈ క్వశ్చన్ చూసుకోరి, క్వశ్చన్ నెంబర్ 2 గ్రీన్ ఇచ్చిండు. సో గ్రీన్ థర్డ్ ఆప్షన్. సో దీనికి నాకు 2 మార్క్స్ వస్తాయి అన్నట్టు, ఇది కరెక్ట్ అయింది. సో గ్రీన్ కలర్లో ఉన్నది కాబట్టి ఇది నేను కరెక్ట్ ఆప్షన్ పెట్టిన. గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రం కౌంట్ చేసుకోర్రి. గ్రీన్ కలర్లో ఉన్నాయంటే దాని మీనింగ్ అది కరెక్ట్ అన్నట్టు. సో ఇది కరెక్ట్ పెట్టిన, నేను పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయింది. సో దీనికి నాకు 2 మార్కులు వస్తాయి అన్నట్టు, ఇట్లా కౌంట్ చేసుకోరి. పైన ఏంటిది ఎల్లో పెట్టిన, ఈ ఎల్లోకి నాకు మార్కులు రావు, నేను ఎందుకంటే క్వశ్చన్ అటెంప్ట్ కూడా చేయలేదు. బట్ ఆన్సర్ ఏందో ఇచ్చిర్రు అంతే, అది ఎల్లోకి మార్క్స్ రావు. ఎల్లో ఏంటంటే జస్ట్ ఆన్సర్ ఏందో ఇచ్చిర్రు, నేను క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, ఆన్సర్ ఏందో ఇచ్చిర్రు, జస్ట్ నేను క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయలేదు. అది నాకు ఆన్సర్ తెలియనికి అక్కడ ఇచ్చిర్రు. ఇక్కడ నేను క్వశ్చన్ అటెంప్ట్ చేసిన, క్వశ్చన్ నెంబర్ 2. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు గ్రీన్ కలర్ అంటే 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోరు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ పెట్టింది తప్పు అయిపోయింది. సో ఇక్కడ చూసుకోర్రి, రెడ్ ఉంది. రెడ్ అంటే ఏంటిది, నేను తప్పు పెట్టిన ఆన్సర్. సో దీనికి మార్క్స్ కట్ అయిపోతాయి మనకి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఇది నేను తప్పు పెట్టిన, 3వ ఆప్షన్ పెట్టిన నేను. సో అది తప్పు అయిపోయింది, రెడ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంట ఎల్లో, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. బట్ నేను పెట్టింది ఏంది 3వ ఆప్షన్ పెట్టిన, సో అది తప్పు అయిపోయింది అన్నట్టు. సో ఈ విధంగా ఏదైతే గ్రీన్ ఉంటుందో, గ్రీన్ ఉంటే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. రెడ్ ఉందనుకో మార్క్స్ అనేటివి మైనస్ అయిపోతాయి అన్నట్టు. సో ఎన్ని తప్పు పెట్టిర్రు అంటే ఎన్ని రెడ్లు ఉన్నాయి కౌంట్ చేసుకోర్లి, ఎన్ని గ్రీన్ ఉన్నాయి కౌంట్ చేసుకోర్రి. గ్రీన్ ఎన్ని ఉంటే మీకు అన్ని మార్క్స్ అన్నట్టు, అన్ని కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు.
ఎన్ని రెడ్ ఉంటే అన్ని తప్పైనాయి అన్నట్టు. ఎల్లోని పక్కన పెట్టారు. ఎల్లో ఎందుకు ఇచ్చారంటే మనకు కరెక్ట్ ఆప్షన్ ఏదో తెలియనీకి ఎల్లో ఇచ్చారు అంతే. ఇప్పుడు నేను తప్పు పెట్టినా నాకు ఆన్సర్ ఏదో తెలియనీకి ఎల్లో ఇచ్చారు. అండ్ క్వశ్చన్ మొత్తానికి అటెంప్ట్ చేయకపోతే కూడా ఎల్లో ఇస్తారు. సో అట్లా చెక్ చేసుకోరు. మీరు ఏం చేస్తారంటే మీకు స్కోర్ తెలవాలంటే ఇది షేర్ చేసుకోరు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది షేర్ చేసుకోరు. షేర్ క్లిక్ చేయరు. షేర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ కాపీ చేసుకోరు. కాపీ ఆప్షన్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకోరు. సో ఈ వెబ్సైట్లో ఇది ఉంది కదా ర్యాంక్ మిత్ర అని, ఈ ర్యాంక్ మిత్ర అనే వెబ్సైట్లో మీరు ఆ లింక్ని పేస్ట్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆన్సర్కి యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయరు. ఆ లింక్ ప్లేస్ చేసి మీ కేటగిరీ ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోరి. నెక్స్ట్ మీ జెండర్ ఏదో సెలెక్ట్ చేసుకోరి. నెక్స్ట్ మీ పేపర్ ఇంగ్లీష్లో రాసిరా తెలుగులో రాసిరా అని సెలెక్ట్ చేసుకోరి. ఇక్కడ బాక్స్ టిక్ పెట్టి సబ్మిట్ చేయరు. సో మీ మార్క్స్ అనేవి వస్తాయి ఆటోమేటికల్లీ. మీకు ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని తప్పు అయినాయి అనేది మీకు చూపిస్తుంది. సో ఈ ర్యాంక్ మిత్ర వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. rankmitra.ssc ఇది ఉంది కదా, అది ఉన్నట్టు మీరు టైప్ చేసినా ఓపెన్ అవుతుంది అన్నట్టు. అక్కడ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటికల్లీ ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని తప్పు అయినాయి అని చెప్పేసి టోటల్ స్కోర్ చూపిస్తుంది. ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అన్నట్టు, ఏం కన్ఫ్యూజన్ పడకండి. అండ్ కీ అయితే చూసుకోరు.